హరే కృష్ణ. భగవద్గీతామృతం క్లాస్కు వచ్చిన భక్తులందరికీ నా ప్రణామాలు. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగం గురించి తెలుసుకుంటున్నాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము కర్మయోగం గురించి తెలుసుకుంటున్నాము. 2వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు అర్జునునితో ఏం చెప్పారు? ఓ అర్జున, నీ యొక్క విద్యుక్త ధర్మమైన ధర్మంగా నీవు యుద్ధాన్ని చెయ్యి. కానీ ఆ విద్యుక్త ధర్మము చేయడము అనేది అది కర్తవ్యము. కాబట్టి ఆ యొక్క ధర్మాన్ని నీవు చెయ్యి. అదేవిధంగా నీవు చేసేటువంటి కర్మలకు ఆ ఫలితాలన్నీ కూడా నీవే కారణము అని అనుకోకు. అలాగని నీవు కర్మను చేయకుండా కూడా ఉండకూడదు అంటూ కృష్ణ భగవానుడు తెలియచేశారు. మరి అర్జునుడు ఇక్కడ నేను యుద్ధం చేయను అని చెప్తున్నారు. ఇక కృష్ణునితో అర్జునుడు ఏం చెప్తున్నారు? ఓ కృష్ణ, నేను ఈ విధంగా యుద్ధం చేయను అంటే కూడా ఎందుకు ఇలాంటి ఘోరమైన యుద్ధం చేయడానికి నాకు ఉత్సాహాన్ని చేస్తున్నావు అని అర్జునుడు చెప్పిన దానికి కృష్ణ భగవానుడు పలుకుతున్నారు. ఇది 3వ అధ్యాయంలో 3వ శ్లోకా నుంచి కృష్ణ భగవానుడు పలికిన విధం నుంచి మనము ఈ కర్మయోగము అనేది తెలుసుకోవచ్చు. అసలు కర్మయోగము అంటే ఏమిటి? కర్మయోగము అంటే మామూలుగా ఈ విద్యుక్త ధర్మం అని చెప్తారు. ఆ విద్యుక్త ధర్మం ఏమిటి? ఎవరైనా కూడా వాళ్ళ యొక్క స్థితి గతులను బట్టి పూర్తిగా వారి ధర్మం ప్రకారం తెలియజేసినటువంటి విషయాలే విద్యుక్త ధర్మం అంటారు. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించడం. మరి ఈ కర్మయోగంలో అంటే ఏమి? కర్మయోగంలో కూడా అదే విధంగా ఆ వర్ణాలలో ఉన్నటువంటి వారికి వారి వారి విద్యుక్త ధర్మాలని వాళ్ళు నిర్వర్తించడం. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, బ్రాహ్మణులు వేదాలను చదివి అందరికీ కూడా తెలియచేసే ధర్మం వాళ్ళది. క్షత్రియులు రాజులుగా ఉంటే వాళ్ళు యుద్ధం చేయడం, ప్రజలను రక్షించడం. వైశ్యులు వ్యాపారం చేయడం కదా, ఆ విధంగా ఉంటారు. ఇక శూద్రులు వీరందరికీ కూడా సేవలు చేసే భాగ్యంలో శూద్రులు ఉంటారు. ఇది వారి వారి విద్యుక్త ధర్మాలుగా ఈ యొక్క కర్మలలో వాళ్ళు పాల్గొనడం. మరి ఈ కర్మలు 3 విధాలుగాని మనం తెలుసుకున్నాము. కర్మ, వికర్మ, అకర్మ. ఈ కర్మ అనేది మనకి శాస్త్రాల్లో చెప్పిన విధంగా మనము దానిని నిర్వర్తించడం. ఇక వికర్మ, వికర్మ అనేది శాస్త్రానికి విరుద్ధంగా నిర్వహించేటువంటి పనులు. ఇక అకర్మ అనేది భగవంతుని ప్రీత్యర్థమై భగవంతుని కోసం చేసేటువంటి పనులు. కర్మ అంటే పనులు అంతే, ఇంకేం కలదు. దానిని వారి వారి కర్తవ్యాలను బట్టి చేయాలి అన్నదే కృష్ణ భగవానుడు అక్కడ వివరిస్తున్నారు. మరి మొదట కర్మ చేయడం, దీని వలన సత్ఫలితాలను పొందుతారు. 2వ వికర్మలో ఏమవుతుంది? దుష్ఫలితాలను పొందుతారు. 3వదైనటువంటి అకర్మ వలన నిత్యము భగవంతుని ప్రీత్యర్థమై చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తారు, సంతోషంతో జీవితాన్ని గడుపుతారు. ఇవి కర్మలో యొక్క భాగాలు. ఇంకా కొన్ని కర్మలు ఉన్నాయి. స్వకామ కర్మ. ఈ స్వకామ కర్మ అంటే
ఫలితాన్ని ఆశించి, అంటే ఏ పనులు చేసినా కానీ మనకేదైనా ఫలితం ఉన్నదా అంటూ ఆ యొక్క స్వకామ కర్మలో అలాగా కొంతమంది ఉంటారు. ఇక నిష్కామ కర్మ, ఏ పని చేసినా కానీ ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా భగవంతుని ప్రీత్యర్థమై నేను ఏం చేసినా భగవంతుని కోసం అంటూ చేసేటువంటి కర్మ ఉన్నది. మరి ఇలాగా విషయాన్ని భగవంతుడు అర్జునునికి వివరిస్తూ ఉంటే కూడా అర్జునుడు నేను యుద్ధం చేయను అని, పైగా నన్నెందుకు ఈ యుద్ధం చేసే విధంగా నీవు తెలియచేస్తున్నావు కృష్ణ అంటూ అర్జునుడు చెప్తున్నారు. మరి ఇప్పుడు భగవంతుడు పలుకుతున్నారు. 3వ అధ్యాయంలో 3వ శ్లోక. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠాః పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇక్కడ కృష్ణ భగవానుడు అర్జునుతో ఏం చెప్తున్నాడు? ఓ పాపరహితుడైనటువంటి కుంతి పుత్ర, కుంతి యొక్క పుత్రుడుగా ఆయన సంబోధిస్తూ, మనుషులనే వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకటి ఏమిటి? సాంఖ్యయోగం ద్వారా అనుభూతిని పొందేవాళ్ళు. ఇక 2వ రకం వాళ్ళు భక్తి యోగం ద్వారా అనుభూతిని పొందేవాళ్ళు. ఈ సాంఖ్యయోగం ఏమి తెలియచేస్తుంది? తత్వజ్ఞానాన్ని, అంటే మనం 2వ అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం. ఆత్మ గురించి ఆ తత్వజ్ఞానాన్ని తెలియజేస్తుంది. మరి అలాంటి తత్వజ్ఞానం తెలుసుకోవాలి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక పూర్తిగా మానసిక కల్పనలతో అభిరుచిని కలిగి ఉండే వాళ్ళుగా కొంతమంది ఉంటారు. ఇక ప్రయోగాత్మకంగా జ్ఞానాన్ని తీసుకోవాలి అనేవాళ్ళు కొంతమంది ఈ యొక్క సాంఖ్య యోగాన్ని ఫాలో అవుతూ వాళ్ళు ఆ విధంగా అనుభూతిని పొందుతుంటారు. కానీ భక్తి యోగంలో నిత్యము భగవంతుని కోసం, ఆ భక్తి యోగం అనేది ఎలాగా నేరుగా మనము భగవంతునితో కనెక్ట్ అయి ఉంటాము. నిత్యము భక్తియుత సేవ చేస్తూ స్మరణం, కీర్తనం సేవిస్తూ భగవంతుని అలాగ ఉంటాం కాబట్టి నేరుగా భగవంతుని యొక్క దీంతో ఉంటాం, కనెక్టివిటీతో ఉంటాం. కాబట్టి ఇక్కడ భక్తి యోగం ద్వారా ఎవరైతే ఆ యొక్క యోగాన్ని కలిగి ఉంటారో వారే చాలా గొప్పవారు అన్నట్టుగా కూడా భగవంతుడు ఇక్కడ 2 రకాలైన మనుషులుగా ఉంటారు అంటూ తెలియజేస్తూ ఇక్కడ చెప్తున్నారు. అయినా అర్జున, ప్రతి ఒక్కరు కూడా కర్మలను చెయ్యాలి. అంటే కర్మలు చేయకుండా ఎవరు ఉండలేరు. అలాగా మనము కేవలం కర్మలు చేయకుండా ఉండిపోతే మనము ముక్తులవుతామేమో. అంటే ఈ కర్మలు ఎలాగా ఉంటాయి? పాపపు కర్మలు ఉంటాయి, తర్వాత మంచి కర్మలు ఉంటాయి. అంటే చెడు కర్మలు ఉంటాయి, మంచి కర్మలు ఉంటాయి. కాబట్టి ఈ కర్మ మనం చేయకుండా ఉంటే మోక్షాన్ని పొందవచ్చేమో అని అనుకోవచ్చు. కానీ కర్మను చేయకుండా ఎవరూ ఉండలేరు. ప్రతి ఒక్క కర్మ, అది మంచి కర్మనో చెడు కర్మనో ఎందులో ఒక దానిలో మనము ఇన్వాల్వ్ అయ్యి తప్పకుండా ఉంటాము. ఇక ఇక్కడ కృష్ణ చైతన్యంలో కానీ మనము ఆ విధంగా ఆ భగవంతుని యొక్క సేవలో మనము ఉన్నామనుకోండి, అప్పుడు మనము పరిపూర్ణమైన వాళ్ళగా ఉంటాము. ఒకవేళ సన్యాసం తీసుకొని ఉంటే కూడా వాళ్ళు కూడా పరిపూర్ణత్వం కలిగిన వాళ్ళు అని చెప్పలేము. ఎందుకంటే ఎవరైనా ఒకరు సన్యాసం తీసుకొని ఉన్నారనుకోండి, వాళ్ళ హృదయంలో పవిత్రం లేకపోతే, అలాగా మనకి ఇప్పుడు ఈ యొక్క లోకంలో ఎన్నో జరుగుతున్నాయి కదా. చూడడానికి వాళ్ళు సన్యాసులుగా ఉంటారు, కానీ వాళ్ళ హృదయం పవిత్రత లేకుండా ఎంతో వాళ్ళు పేరును ఇది చేసుకుంటారు. అలాగా వాళ్ళ హృదయం పవిత్రంగా లేకపోతే ఆ సన్యాసం తీసుకున్న దానికి ప్రయోజనం ఉండదు, నిష్ప్రయోజనమే అవుతుంది. కానీ ఈ యొక్క భగవత్ యొక్క ఆ భక్తిలో ఉన్నప్పుడు అలాంటి సమయంలో ఎవ్వరు కూడా
ఆ యొక్క చెడు కర్మలను చేయడానికి కానీ అలాగా ప్రయత్నం అనేది కూడా చేయరు. ఎందుకు? ఆ భక్తిలో ఉన్నప్పుడే సత్పురుషులుగా వాళ్ళు ఉంటారు. అన్నీ కూడా ఏ కార్యమైనా భగవంతుడా నీ కోసం నీ ప్రీత్యర్థం చేస్తున్నాము అని నిత్యము ఉండడం వలన వాళ్ళు మంచి గుణాలను కలిగి అలాగా ఇదిగా ఉంటారనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క సత్ప్రవర్తన కలిగి ఉండాలి అంటే మంచి మంచి యొక్క కర్మలు చేస్తూ మనము అనుసరించాలి. కానీ కొంతమంది మిథ్యాచారులుగా ఉంటారు. ఎవరు ఈ మిథ్యాచారి అంటే కర్మేంద్రియాలన్నీ ఉన్నాయి కదా! కర్మేంద్రియాలు ఏమిటి? కాళ్ళు, చేతులు, నోరు, మలద్వారం, ఏనస్ అంటాం కదా! అది జననేంద్రియాలు. ఇవే కర్మలను చేస్తాయి. ఈ 5 ఇలాంటి కర్మేంద్రియాలన్నింటినీ కూడా మనము నియంత్రించగలిగితే కూడా ఒక్కొక్కసారి మన మనసు ఉన్నది చూడండి. ఆ మనసు అనేది ఎంతటి చంచలమైనది అంటే, ఈ నిమిషం మనం ఇక్కడ ఉంటాము. మన మనసు ద్వారా అమెరికాకు వెళ్ళి వచ్చేస్తాం. ఈ నిమిషం మనం ఇక్కడే ఉంటాము. కానీ ప్రపంచమంతా చుట్టి వచ్చిన ఆ అనుభూతిని పొందుతాము. ఎలాగా? మనసు ద్వారానే. కాబట్టి అలాంటి చంచలమైన ఆ మనస్సు ఇలాగ కర్మేంద్రియాలను మనము కంట్రోల్‌లో ఉంచుకుంటే కూడా ఒక్కొక్కసారి ఆ మనసు వలన ఇంద్రియార్థాల మీద మనసు వెళ్ళి ఏమవుతది? పూర్తిగా ఆ ఇంద్రియ భోగ కోసం మనసు ఉవ్విళ్ళూరుతది. అలాగా ఎంతటి మనము ఇంద్రియానికి లోనై ఉంటే కూడా ఆ విధంగా మనసు వలన ఆ విధంగా ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ కూడా ఈ భౌతిక పరమైనటువంటి ఈ యొక్క ఆహ్, ఆశయాలకు వాళ్ళు ఆసక్తులుగా అవుతారు. అలాంటి వారినే మిథ్యాచారి అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మిథ్యాచారులు కోకొల్లలు ఉంటారు ప్రపంచంలో. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళు బాగా ఒక యోగిలాగా నటిస్తూ వాళ్ళేం చేస్తారు? చక్కగా ఆ తత్వాల గురించి, శాస్త్రాల గురించి, అన్ని గురించి చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు మనసు మాత్రము ఈ భౌతికపరమైన భోగైశ్వర్యాల మీద ఆసక్తితో ఇదవుతూ అలాగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అంటే వాళ్ళు చేసేవేనో మంచిదిగా చూడడానికి ఉంటారు. కానీ వాళ్ళ పనులన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి. అందుకే వారిని మిథ్యాచారి అని చెప్పడం జరుగుతది. ఇలాంటి వాళ్ళనే వంచకుడు అని కూడా అంటారు. అంటే తను తీసుకున్న ధర్మం ఏమిటి? ప్రచారం చేస్తూ అందరినీ భక్తిలోకి తీసుకురావడము అనేది. కానీ ఆ యొక్క ఈ ప్రచార విషయంలో ఉంటూ ఆ విధంగా భౌతిక విషయాలకు లోబడిపోయి ఆ విధంగా ఉండడము వాళ్ళను నయవంచకులు అని కూడా చెప్పవచ్చు. కానీ ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క జ్ఞానం అంతా కూడా భగవంతుని వలన హరించబడుతుంది. ఆ విధంగా ఇదవుతుంది. కాబట్టే చూడండి ఈ కపట మోసం చేసే వాళ్ళంతా త్వరితగతిన బయటపడిపోతారు. అదే భక్తులు భగవంతుని సేవలో ఉండేవాళ్ళు ఎప్పుడూ అలాగా ఆలోచనలు వాళ్ళకు ఉండవు. నిత్యము భగవంతుని మీదకే అన్నింటినీ భారం వేస్తారు. నీవే కృష్ణ, నీవే చూసుకోవాలి అంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆ యొక్క మనసు కూడా స్వచ్ఛంగా ఉంటది. హ్మ్. ఆ యొక్క ఇంద్రియాలను అందుకే అలాంటి కర్మేంద్రియాలను, ఇంద్రియాలను అన్నింటిని కూడా మన ఆధీనంలో ఉంచుకోవాలి. మనం చెప్పే విధంగా అవి ఉండాలి అంటూ ఇక్కడ భగవంతుడు తెలియచేస్తూ ఉన్నారనమాట. ఇక కర్మలను గురించి చెప్పడము ఆరంభించారు భగవంతుడు. ఇది మనకి 3వ అధ్యాయంలో 9వ శ్లోకంలో కర్మలు అనేది ఏ విధంగా చెయ్యాలి అని తెలియచేస్తూ 3.9 శ్లోకాలు. యజ్ఞర్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచరః. ఈ కర్మలు అనేవి మనం ఇదివరకే తెలుసుకున్నాం. మంచి కర్మలను చేస్తే మంచి సత్ఫలితాలను పొందుతాము. చెడు కర్మలు చేయడం వల్ల దుష్ఫలితాలను పొందుతాం. కాబట్టి ఈ కర్మ అనేది ఏ విధంగా చెయ్యాలి అంటే
విష్ణువు కొరకై అంటే భగవంతుని కొరకు మాత్రమే యజ్ఞ రూపాన ఈ కర్మల్ని వనరించాలి. అలాంటప్పుడే మనము కర్మలకు, చెడు కర్మలకు కూడా బందీలు అవ్వము. అందుకే ఓ అర్జున, నీవు కూడా నీ విద్యుక్త ధర్మాన్ని చేయి. అయితే అలాగా చేయకుండా ఉన్నావనుకో, అంటే కర్మను, మంచి కర్మను చెయ్యి. అలాగా కర్మను చేయకుండా ఉన్నావనుకో, నువ్వు నీ యొక్క బంధనం నుంచి, ఆ కర్మ బంధనం నుంచి నీవు విడుపడలేవు అంటూ చక్కగా భగవంతుడు వివరిస్తున్నారు. అంటే భగవంతుని కోసమే చెయ్యాలి. యజ్ఞానికి భోక్త ఎవరు? భగవంతుడే. యజ్ఞభోక్త అని అంటారు. కానీ ఈ కలికాలంలో ఈ యొక్క యజ్ఞాలు చేయడం అనేది చాలా కష్టమైన పని కదా! కానీ ఇప్పుడు విష్ణు ప్రీతి కోసం ఎవరు యజ్ఞాలను చేస్తున్నారు? అలాగ లేదు. స్వకామ కర్మల కోసమే యజ్ఞాలను ఓహ్! ఇదొక ఫ్యాషన్‌గా కూడా అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా జన్మదినము. ఈరోజు యజ్ఞం చేద్దాము. అక్కడ జన్మదినం ఎందుకు? ఇంకా ఆయుష్ బాగుండాలి, మంచిగా ఇదవ్వాలి అని. లేదా ఒక వివాహ మహోత్సవం, యానివర్సరీలు అలాంటి వాటి కోసం యజ్ఞాలను చేసి ఇంకా చక్కగా ఉండాలి. అంటే ఇవన్నీ కూడా మన ఫలితాలకి కోసమే, మన లాభం కోసమే కానీ భగవంతుని ప్రీత్యర్థమయ్యి చేయడం లేదు. ఆ యొక్క యజ్ఞాలంతా కూడా. కానీ యజ్ఞం అనేది నిజంగా ఎలాగ చేయాలి? భగవంతుని కోసం చేయాలి. అలాగ యజ్ఞం చేయాలి అంటే మన ఇంట్లో అలాంటి శుభకార్యాలు ఉంటే కూడా మనము మందిరాలకు వెళ్ళాలి. మందిరాలకు వెళ్ళి మందిరంలో యజ్ఞం చేసి భగవంతుని ప్రీత్యర్థంగా ఆయన కోసమని చేసినప్పుడు అప్పుడు మనకు సహజంగానే మన యొక్క కోరికలన్నీ కూడా మనకు నెరవేరుతాయి. అలా కాకుండా మనము మన ప్రీత్యర్థం కోసం, మన లాభం కోసం యజ్ఞాలను ఆచరించడం అనేది నిష్ప్రయోజనమైన విషయమే అంటూ కూడా ఇక్కడ వివరము ఇవ్వడం జరిగింది. ఇక వరుణ యజ్ఞం చేస్తారు. అది సత్ఫలితాలిస్తది. ఎందుకు? దేశ క్షేమం కోసము అది ఆ వరుణుణ్ణి రప్పించడం కోసం చేసేటువంటి యజ్ఞము. అసలు ఈ యజ్ఞము అనేది ఎలాగ ఆరంభమైంది? భగవంతుడు సృష్టి ఆరంభం చేసేటప్పుడు బ్రహ్మ, దేవతలను, మనుషులను అందరినీ సృష్టించినప్పుడు ఇలాంటి యజ్ఞాన్ని కూడా ఆయన సృష్టించి మీరందరూ యజ్ఞ యాగాదులను చెయ్యండి. దాని వలన అందరూ కూడా శ్రేయోబిల్ ఇదిగా ఉంటారు అంటూ అక్కడ భగవంతుడు దానికోసమే యజ్ఞాన్ని సృష్టించడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో యజ్ఞము రాజులు చేసేవారు. అలాగ రాజులు ఎందుకు చేస్తారు? దేశం సుభిక్షంగా ఉండాలి. చక్కగా వర్షాలు పడాలి. అందరూ కూడా సంతోషంతో జీవితాన్ని గడపాలి అని రాజులు ఆ యొక్క యజ్ఞాలను చేస్తూ సత్ఫలితాలను పొందుతూ ఉండేవారు. కానీ ఆ యజ్ఞము అలాగే అవుతూ కలియుగం వచ్చేసరికి నిజమైన యజ్ఞము అనే ఆ అర్థం లేకుండా పోతుంది. కానీ ఒక యజ్ఞం చెయ్యాలంటే ఎంతో ఖర్చులతో కూడుకున్న పని కదా! మనము అలాగా అంత ఖర్చులతో అందరూ చేయగలగరా? ఏదో ధనవంతులు అనుకోండి, వాళ్ళకు ఉన్నది కాబట్టి, కలిగి ఉన్నవారు కాబట్టి అలాగా ఖర్చులతో యజ్ఞాన్ని చేయగలుగుతారు. కానీ అందరూ అలాగా చేయలేరు కదా! కాబట్టే భగవంతుడు కలియుగంలో మనకి జపయజ్ఞం అని ఇచ్చారు. మనం ఏమి అంత ఖర్చులు వేల ఖర్చులు పెట్టి ఆ యజ్ఞాన్నంతా చేయాల్సిన అవసరమే లేదు. ప్రతిరోజు భగవంతుని నామస్మరణ చేస్తూ భగవంతునికి అది అర్పిస్తేనే యజ్ఞంతో సమము. అదే జపయజ్ఞం. ఇంకొక యజ్ఞం ఉన్నది, సంకీర్తన యజ్ఞం. ఆ యజ్ఞాన్ని శ్రీ చైతన్య మహాప్రభువుల వారు ఈ యొక్క కలియుగానికి ఒక బహుమానంగా ఇచ్చారు. ఆ యొక్క యజ్ఞం, ఆ సంకీర్తన యజ్ఞం చేయడం వలన అందరూ అక్కడ కలిసి ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ, హ్మ్, ఆరాధిస్తూ, శ్రవణం చేస్తూ, కీర్తిస్తూ ఆ యొక్క యజ్ఞాన్ని చేయడం వలన భగవంతుడు ఎంతో తృప్తి పొందుతారు. అంటే ఈ కలియుగం నందు ఎవరు బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు,
మేధస్సుని కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఇలాగా భగవంతునికి ఇలాంటి సంకీర్తన యజ్ఞం చెయ్యాలి అని కోరుకుంటారు. ఇక మిగతా వాళ్ళంతా స్వకామ కర్మల కోసమే యజ్ఞాలను చేయడానికే పూనుకుంటారు. కాబట్టి సాక్షాత్తు కృష్ణ భగవానుని రూపమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభువు ఈ సంకీర్తన యజ్ఞాన్ని మనకు తెలియచేశారు. కాబట్టి ఇలాంటి యజ్ఞాలను మనం చెయ్యాలి. ఇలాంటి జపయజ్ఞాలను మనము నిత్యము చెయ్యాలి. ఈ జపయజ్ఞం చేయడం వలన మనకి ఏమైనా నష్టం ఉన్నదా, కష్టం ఉన్నదా? ఏమీ లేదు. నిత్యము భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఆ నామాన్ని భగవంతునికి అంకితం చేయడం, అదే ఆ జపయజ్ఞం యొక్క విషయము. ఏవైనా ఖర్చులు అవుతున్నాయా మనకు జపయజ్ఞం చేయడం వలన? ఏమీ లేదు. మనస్తృప్తి దొరుకుతుంది. మన హృదయాంతరాలలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా కొద్ది కొద్దిగా ఇవైపోతాయి. అది జపయజ్ఞం. అందుకే ఆ యజ్ఞం చెయ్యాలి అంటారు. ఇక ఈ యజ్ఞానికి అర్పించినటువంటి ఆ ఆ యొక్క ఆహారం అంటే ప్రసాదాన్ని దాన్ని తినడం వల్ల పాపాల్ని మనము పోగొట్టుకుంటాం. అది మనకి 3.13 శ్లోకాల్లో చెప్తూ యజ్ఞశిష్టాసిన సంతః ముచ్యంతే సర్వకిల్పిషై భుంజతే తే త్వగం పాపా ఏ పచంత్యాత్మ కారణాత్. ఆ విధంగా మనము యజ్ఞానికి సమర్పించినటువంటి ఆ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల పాపాలను పోగొట్టుకున్న వాళ్ళమవుతాం. అలాగా కాకుండా ఇక్కడ యజ్ఞము అనేది ఇంటిలో యజ్ఞం చేసి ఆ యజ్ఞానికి ప్రసాదాన్ని మనం తయారు చేసి పెట్టి అది రోజు తినాలి అనే విషయం కాదు. ఇక్కడ యజ్ఞము అంటే ఇప్పుడు చెప్పిన విధంగానే జప యజ్ఞము, కీర్తన యజ్ఞము, భగవంతుని నిత్యము మనము ఆరాధించడం కూడా యజ్ఞంతో సమము. మన ఇంట్లో భగవంతుణ్ణి ఒక చిన్న పిల్లవానిలాగా ట్రీట్ చేయాలి. లేదా మన ఇంటిలో పెద్ద వయసు అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా కష్టంతో ఉంటారు. ఏమి చేసుకోలేరు పనులను. అలాంటి వారిని మనము ఎలాగ జాగ్రత్తగా చూసుకుంటామో, ఆ విధంగా భగవంతుణ్ణి ఒక పిల్లవానిలాగా ప్రతిరోజు చూసుకొని భగవంతునికి నిత్యము ఆయనకు భోగాన్ని అర్పించాలి. అది యజ్ఞము. అలాగా ఆ యజ్ఞము అని చెప్పబడే ఆ భగవంతునికి అర్పించిన ఆ ప్రసాదాన్ని మనం తీసుకోవడం వల్ల మనము ఎన్నో పాపాల నుంచి చేసిన పాపాల నుంచి ముక్తులవుతాము. అలా కాకుండా మన స్వలాభం కోసం మనం మాత్రమే వంటలను చేసుకొని భగవంతునికి అర్పించకుండా మనం మాత్రమే భోంచేసామనుకోండి, అది పాపాన్ని తిన్నంత ఫలితమట. అంతేకాదు దొంగలతో సమమట. దొంగలు దోపిడీదారులను ఎలాగా చూస్తారు అంటే వాళ్ళు ఒక విధమైన వాళ్ళని మనుషులుగానే గుర్తించరు కదా. అలాంటి దొంగలతో సమంగా చెప్తారు. భగవంతునికి అర్పించకుండా మనము ఆ యొక్క ఆహారాన్ని మనము భోంచేస్తే. కాబట్టి ఎలాంటిది అంటే ఒక అంటువ్యాధి ప్రబలిందనుకోండి, ఆ అంటువ్యాధికి కరెక్ట్‌గా మెడిసిన్ ఇస్తేనే అది నయమవుతది కదా. అలాగా మన హృదయంలో ఈ భౌతిక బద్ధ జీవితలమైపోయి, అన్నింటికి మనము అయిపోయి, బందీలై ఎంతో కష్ట నష్టాలతో, క్లేశాలతో బాధపడుతూ ఉన్నటువంటి మనకు, ఆ భగవంతుని యొక్క ప్రసాదాన్ని తినడం వల్ల రోజు రోజుకి మనలో ఉండే ఆ యొక్క అంతర విషయాలన్నీ కూడా అంటే కల్మషాలు అన్నీ కూడా నుండి మనము విముక్తులవుతాము. అంటే మనకి ఇది ఒక బంగారు ఔషధం లాగా ఆ భగవంతుని యొక్క ప్రసాదము అనేది. అందుకే భగవంతునికి యజ్ఞము అంటే భగవంతునికి అర్పించి మనము తినడం అన్నమాట. ఇక ఈ యజ్ఞము అనేది ఎలా ఉద్భవించింది అంటే మనం భగవంతుడు ఇది చేశారు అనుకున్నాం. అది ఏ విధంగా ఎంత విషయం ఉంది చూడండి. 14 శ్లోకాలు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః.
మనం జీవితాన్ని మనుగడ సాధించాలంటే మనకు ఆహారం ముఖ్యం. ఆ ఆహారాన్ని పండించాలంటే ఆహారం దేని మీద ఆధారపడి ఉంటది? వర్షం మీద ఆధారపడి ఉంటది. ఈ వర్షాలన్నీ కూడా ఎలాగ కురుస్తాయి? ఈ విధమైనటువంటి మంచిగా యజ్ఞము యజ్ఞాలను కర్మాచరణలతో ఉండేటువంటి ఆ యజ్ఞాలను చేయడం వలన వర్షాలు పడుతాయి, పంటలు పండుతాయి. ఆ పంటలను మనము తీసుకుంటున్నాము. అంటే అంతటి శక్తి ఉన్నటువంటి ఆ యజ్ఞ విషయంలో మనము భగవంతుణ్ణి స్మరించడంలో ఒక యజ్ఞముగా దాన్ని భావించి మనము ఆ యొక్క యజ్ఞ జపాన్ని నిత్యము చేయడం వల్ల మనము ఎంతో లాభాన్ని పొందిన వాళ్ళమే అవుతాము అని కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ సర్వానికి భగవంతుడే భోక్తగా ఉన్నాడు. ఆయన ప్రభువు. మనము ఆయనకు సేవకులుగా ఉన్నాము. ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు. సర్వవ్యాపకంగా ఆయన కలిగి ఉన్నాడు. అంటే ఆయన చేసే కర్మలు కూడా ఆయన కూడా కర్మలు చేస్తాడు. ఈ విధంగా అందరికీ దేవతలకు అందరికీ కూడా సేవలనిస్తున్నాడు. ఇప్పుడు ఇంద్రుడు, వరుణుడు, చంద్రుడు ఇలాంటి దేవతలందరూ ఉన్నారు కదా! వారందరికీ కూడా భగవంతుని యొక్క శక్తి ఇవ్వడం వలన వారందరూ కూడా మనం కోరుకున్న విధంగా మనకి ఆ తాత్కాలికమైనటువంటి వరాలను వాళ్ళు ప్రసాదిస్తున్నారు. అంటే అందరికీ కూడా ఆ యొక్క భోక్తగా ఎవరు ఉన్నారు? భగవంతుడే. దేవాది దేవుడైనటువంటి ఆ భగవంతుడు. మనకి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. ప్రైమ్ మినిస్టర్ అనేవారు ఒక్కరే ఉంటారు కదా! ఆయన క్రిందనే మళ్ళీ ఆయనకు ఇదిగా స్టేట్ మినిస్టర్లు ఉంటారు, ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు వారి కింద. అంటే విభజించి వారికి ఆ యొక్క మినిస్ట్రీ పదవిని వాళ్ళు ఇస్తారు. అంటే వీరందరికీ ఒక్కరే ఇదిగా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు కదా! అదే విధంగానే భగవంతుడు కూడా ఒక్కరే. ఆయన తరపు నుంచి వీళ్ళందరూ కూడా ప్రతినిధులుగా మనందరికీ సేవలు చేస్తున్నారు. ఇక మన దేహాన్ని తీసుకోండి. మన దేహం లోపల ఎన్నో ఆర్గాన్స్ ఉన్నాయి కదా! అలాగా అన్ని ఆర్గాన్స్‌కి మనము ఆహారాన్ని సెపరేట్‌గా పంపించడం లేదు లోపలికి కదా! ఒక నోటి ద్వారానే మనము ఆహారాన్ని తీసుకుంటున్నాము. ఆ ఆహారం లోపలికి వెళ్ళాక అది జీర్ణమయ్యి శక్తిని కలిగి అన్ని ఆర్గాన్స్‌కి అది పంపిస్తున్నది. అంటే ఆ ఆర్గాన్స్‌కంతా ఇదిగా ప్రభువుగా ఏది ఉన్నది? దేహం ఉన్నది. ఆ దేహమే భగవంతుడు. అంటే ఆ దేహం వలన మిగిలిన అన్ని ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి కదా! విడివిడిగా మనము వేటికి శక్తి కావాలని వాటికంత భోజనాలు మనము ఇవ్వడం లేదు. అలాంటిది. ఇక ఇంకా ముఖ్యమైన విషయం తీసుకుంటే ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు మొదళ్ళలోనే మనం వేరుకి మనము నీరు పోస్తాం. అంతేకాని చెట్టు పైన కొంతమంది పోస్తారు. కానీ ఎందుకు? మట్టిని అంతా పోగొట్టడానికి చెట్టు మీద పోస్తారు. కానీ ఆ చెట్టు యొక్క మొదళ్ళలో మనము నీటిని పోస్తాం. అప్పుడే ఆ యొక్క వేళ్ళు ఆ నీటిని గ్రహించి కొమ్మలుగా వచ్చి, ఆకులు వచ్చి, పువ్వులు వచ్చి, కాయలు రావడం, మళ్ళీ పండ్లను మనకి ఇస్తది. ఎంత ప్రాసెస్ జరుగుతది. దీనికంతటికి కారణం ఎవరు? ఆ చెట్టు యొక్క వేళ్ళు కదా! అది లేదనుకోండి, మనం ఉట్టి ఆకులకు మాత్రమే నీళ్లు పోసేసామనుకోండి, అది మనకి పళ్ళనిస్తదా? ఇవ్వదు. ఆ చెట్టుకి మూలమైనటువంటి ఆ వేళ్ళే భగవంతుడు. ఇక మిగతా అంతా ఆకులు, పువ్వులు, కాయలు అవన్నీ ఆ చెట్టు యొక్క అంగాలు. అదే విధంగా భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుని యొక్క మిగిలిన అంగాలంతా కూడా మిగిలిన దేవతలందరూ. కాబట్టి భగవంతుని ఒక్కరిని మనము ఆరాధిస్తే చాలు ఆ దేవతలందరూ కూడా తృప్తి పడుతారు. కానీ ఆ యొక్క భగవంతుడు యజ్ఞము అనే ఆ దీనిని ఉంచి దేవతలందరికి కూడా హవిస్సులివ్వండి. అలాగ ఇచ్చినప్పుడు వాళ్ళు తృప్తి పడి వాళ్ళు నా శక్తిని తీసుకొని మీకు తాత్కాలికమైనటువంటి ఆ యొక్క కరుణను మీకిస్తారు అని భగవంతుడు చెప్పి ఉన్నారు. కాబట్టి మనము దేవతలను పూజించాలి అని కాదు.
భగవంతుణ్ణి పూజిస్తేనే ఆయన అంగాలుగా ఉన్నటువంటి దేవతలందరూ కూడా సంతృప్తి పడతారనమాట. ఇక మనకి ముఖ్యంగా ఈ యొక్క యజ్ఞం అని చెప్పినప్పుడు దేశం బాగా సుభిక్షంగా ఉండాలి అన్నప్పుడు మనకు ఈ యొక్క సంకీర్తన యజ్ఞం చేస్తేనే చాలు. ఇంకా ఏదో వేల కొలది, లక్షల కొలది మనము ఆ డబ్బులను వెచ్చించి మనము ఆ ప్రయోజనం పొందడం కోసం యజ్ఞాలు చేస్తారు కదా కొంతమంది. అవన్నీ కూడా నిష్ప్రయోజనాలే. మనము ఈ కలియుగానికి మనకు యజ్ఞం ఏమిటి అంటే నామ సంకీర్తనము, తర్వాత ఈ యొక్క జపం చేస్తూ భగవంతునికి అర్పించేదే అదే యజ్ఞంతో సమముగా ఇచ్చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా వారి వారి యొక్క విద్యుక్త ధర్మంగా చేయడమే. ఎవ్వరు కూడా కంపల్ చేసేది కాదు. నువ్వు ఇది చేయాల్సిందే, నువ్వు ఈ జపం చేయాల్సిందే, నువ్వు ఈ యొక్క భక్తిలో ఉండాల్సిందే, లేదా నువ్వు ఈ సంకీర్తన యజ్ఞంలో పాలు పంచుకోవాల్సిందే అని ఎవరూ చెప్పరు. వాళ్ళ నా యొక్క నేను జన్మ తీసుకున్నాను. భగవంతుని యొక్క పుత్రులం మనము, పిల్లలము. కాబట్టి నా యొక్క జన్మను నేను సార్థకత చేసుకోవాలి అంటే ఆ భగవంతునికి ఇలాంటి యజ్ఞం చేసి ఆయనకు అర్పిస్తాను అని ఇది చేయడమే. ఇప్పుడు ఆ కాలంలో రాజులందరూ కూడా ఇలాంటి యజ్ఞాన్నే చేశారు. వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మంగా. సీతాదేవి యొక్క తండ్రి అయిన జనక మహారాజు, శ్రీరామచంద్రుల వారికి మా అమ్మగారు. ఆయన కూడా ఆ యొక్క విద్యుక్త ధర్మంగా ఆయన ఎన్నో యాగాలను, యజ్ఞాలను జరిపించారు ఆ కాలంలో. అందుకే ఆయన పేరు, ప్రతిష్టలు అంతగా ఇనుమడింపచేసే విధంగా అయ్యాయి. హ్మ్. రాజు ఆ విధంగా చేయడం వల్లనే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండగలిగారు. అంటే ఆయన తన విద్యుక్త ధర్మంగా దానిని తీసుకున్నారు. అందుకే మనకు శ్లోకాలో కూడా 3.21 శ్లోకాలు యథాచరతి శ్రేష్టః తత్తేవోతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. అంటే అలాంటి శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏ పని చేస్తే ఆ యొక్క క్రింద ఉన్నటువంటి ఇప్పుడు రాజు అలాగా శ్రేష్టంగా యజ్ఞాలు అవన్నీ జరిపిస్తే ప్రజలందరూ కూడా దానిని అనుసరిస్తారు. కాబట్టి ఎందుకు అలాగా వారు చేసేటువంటి ఆ పని ప్రామాణికతతో ఉన్నది. కాబట్టే వారు శ్రేష్టమైన వాళ్ళు చేసిన విధంగా మిగిలిన వారందరూ కూడా దానిని ఫాలో అవుతారు అని ఇక్కడ చెప్పడం. అందుకే శ్రీ చైతన్య మహాప్రభువులు వారు కూడా చెప్పారు, ఆధ్యాత్మిక ఆచార్యులు, గురువులు ఇలాంటి వీరందరూ కూడా మొదట వాళ్ళు ఆచరించాలి, తరువాత ఆచరణలోకి తీసుకురావాలి అందరినీ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు రాజు ఉన్నారు, ఆయన ఆచరించాలి, ప్రజల్ని ఆ విధంగా తీసుకురావాలి. ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు స్కూల్లో. ఆ ఉపాధ్యాయుడు మొదట తన కరెక్ట్గా ఉండే విధంగా ఆచరణలో ఉండాలి, పిల్లలందరికీ కూడా అది నేర్పించాలి. ఒక రాజకీయ నాయకుడు ఉన్నారు, అతడు కరెక్ట్గా తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి, ప్రజలకు ఆ విధంగా తెలియచేయాలి. ఒక నాయకుడే ఉండి అతడు తప్పులు చేస్తే ప్రజలందరూ కూడా దాన్ని అనుసరిస్తారు. అందుకే శ్రీ చైతన్య మహాప్రభులు వారు ఆధ్యాత్మిక గురువులు అనేటువంటి వాళ్ళు అన్నింటిలోనూ ఆచరణలో ఉండాలి అని ప్రత్యేకంగా ఆయన తెలియజేశారనమాట. ఇక భగవంతుడు కూడా చూడండి, ఇలాంటి కర్మలు అనే ఆ విషయంలో ఉంటూ అందరికీ కూడా తెలియచేస్తున్నారు. ఆయన ప్రతి యుగంలోనూ ఇలాంటి దుష్టులంతా శిక్షించాలి అని ఆయన తన యొక్క అంతరంగిక శక్తి వలన తన యొక్క విభూతులను తెలియజేస్తూ మనుష్య రూపంలోనూ తర్వాత లీలల్లోనూ ఆయన వచ్చి పాల్గొని ఆ దుష్ట శిక్షను చేస్తూ ఆ కర్మల్ని ఆయనకు చేయాల్సిన పనే లేదు. భగవంతుడు ఎక్కడో ఒక చోట ఉండి అన్నిని చేసే విధంగా చేయవచ్చు. కానీ ఎందుకు ఆయన కూడా ఒక శ్రీరామచంద్రునిలాగా లేకపోతే మన అదే కృష్ణ భగవానులాగా అలాగ వచ్చి తాను అలాంటి కర్మల్లో ఉంటూ తెలియచేశారు. అంటే భగవంతుడు అలాంటి కర్మలు చేస్తే కూడా వాటికంతటికి కూడా అతీతుడుగా ఉంటాడు భగవంతుడు. మనలాగా అందులోనే లీనమైపోయి
మనం చెడు కర్మలు చేస్తూ మనం జీవితాలను తర్వాత ఆ కర్మల్ని బట్టే కదా తర్వాత జన్మను పొందుతున్నాం. కానీ భగవంతుడు అన్నిటికీ అతీతుడుగా ఆయన ఒక అంతరంగిక శక్తి వలన అవన్నీ కూడా చేస్తూ ఇదవుతున్నారు. ఇక మనమెందుకు భగవంతుడు అలా అతీతుడుగా ఉంటే మనం తీతులై ఉన్నాము. ఎందుకు అంటే ఈ యొక్క శ్లోకాల్లో తెలుస్తుంది చూడండి. ప్రకృతేః క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. ఎందుకు మనం అలా ఉన్నామంటే మిథ్యాహంకారంతో నేను నా నేనే అనే ఆ యొక్క అహంకారం వలన ఆ ప్రభావం చేత మోహితులమయ్యి జీవాత్మలమైన మనం అందరం ఏం చేస్తున్నాము, మనం చేసేటువంటి ప్రతి కర్మకు హ్మ్, నేనే కర్తను. కానీ అక్కడ నిజమైన కర్త ఎవరు? భగవంతుడు. భగవంతుడే ఆయనే చెప్పారు కదా! నీవు చేసేటువంటి కర్మలకు నువ్వే కారణము అనుకోవద్దు. కర్మలను చేయకుండా కూడా ఉండవద్దు అని భగవంతుడే చెప్తున్నారు. అలాంటప్పుడు మనం ప్రతీది ఏం చేసినా కానీ ఇది నా వల్లనే. ఇది నేనే చేశాను. నా వల్లనే ఈ ఈ యొక్క పేరు వచ్చింది అని మనము ఆ మిథ్య అహంకారం వలన ఆ విధంగా ఇదైపోవడము, ఆ మాయ చేత ప్రకృతి మాయ చేత మనం లోబడి ఉండడం వలన ఈ విధంగా ఆహ్, మనము మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ జన్మలను పొందుతూ ఇదిగా ఉంటున్నాము. అంటే ఆ స్థూల దేహం గాని, సూక్ష్మ దేహాన్ని కానీ భగవంతుడే మనకు ఇచ్చాడు కదా! అలాంటప్పుడు వాటిని సద్వినియోగం చేసుకొని భగవంతుడు మనకు తండ్రి. మనము ఆయన పిల్లలము. కాబట్టి మనమందరం కూడా ఆ భగవంతుని యొక్క అంశలుగా వచ్చినప్పుడు ఆయనని మనము నిత్యము సేవిస్తూ మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అనే అనుకునే వాళ్ళు వేలల్లో ఎక్కడో ఒక్కరుంటారు. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. అంటే 7.3 శ్లోకాల్లో చెప్పబడింది. అంటే అలాంటి వేల మందిలో ఒక్కరు మాత్రమే భగవంతుని గురించి తెలుసుకోగలుగుతారట. చూడండి, వేల మందిలో ఒక్కరు అంటే అది వాళ్ళ అదే సుకృతం బట్టి వాళ్ళకి అది దొరుకుతాయి. కాబట్టి ఇలాగ మనము అజ్ఞానంతో ఇదవ్వకూడదు. నేనే నేను అనేసి ఇదవ్వకూడదు. ఇంకా అదే విధంగా ధర్మాల గురించి చెప్పినప్పుడు భగవంతుడు పరధర్మాన్ని చక్కగా నిర్వహించడం కంటే స్వధర్మాన్ని నిర్వహించడమే ఉత్తమం. ఎందుకు? అలాంటి పరధర్మాన్ని నిర్వహించేటప్పుడు ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తది. అంటే ఒక ఉదాహరణ చూడండి. ఒక యజమాని దగ్గర ఒక కుక్క, ఒక గాడిద అదే డాంకీ అని అది ఉన్నదట. ఈ కుక్క అనేది ఎప్పుడు కూడా విశ్వాసంగా ఉంటది యజమానికి కదా! కాబట్టి యజమాని దానికి ఆహారం వేసినప్పుడు, ఆహారం తిన్న వెంటనే అది ఆ యజమాని దగ్గరికొచ్చి ఆయన చేతిని ప్రేమగా తన నాలుకతో అలాగ నాకుతూ, నిమురుతూ ఇది చేసేదట. ఆ యజమానికి కూడా చాలా సంతోషమైంది. మనం పెట్టిన అన్నం తిని ఎంత విశ్వాసంగా ఉంది చూడు అని. ఈ విషయాన్ని ఆ గాడిద గమనించింది. ఓహో! మనకి యజమాని భోజనం పెట్టినప్పుడు మనము అలాగ చేస్తే మెచ్చుకుంటారేమో అని ఆహారం తిన్న తర్వాత యజమాని వద్దకు వెళ్లి తన నాలుకతో స్పృశించిందట. అంతే యజమాని కోపం వచ్చేసి దాన్ని కట్టెతో ఒక్క ఇది కొట్టాడు. అంటే గాడిద యొక్క దాని యొక్క ధర్మమేమి ఆ యొక్క యజమాని ఏం పనులు చెప్తే అవి చేసుకొని వెళ్ళడం. కుక్క యొక్క ధర్మము యజమానిని కంటికి కాపలాగా కా కాచుకొని ఉండడము. అదే విధంగా ఒకసారి ఆ యొక్క యజమాని ఇంటికి దొంగలు పడ్డారట. కుక్క ధర్మమేమి దొంగలు ఎవరైనా వస్తే మొరగడం కదా! అలాగ మొరిగేసరికి యజమాని కూడా లేచి బయటొచ్చారు. అదే సమయము ఈ గాడిదేం చేసింది, ఒకవేళ మనము కూడా అలాగా అరిస్తే యజమాని సంతోషపడతాడని అది ఓండ్ర పెట్టడం జరిగింది. ఇంకా మంచి నిద్రలో ఉండి లేచి వచ్చాడు కదా! ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది. ఆ గాడిదను మళ్ళీ కొట్టడం చేశారు. అంటే ఇక్కడ అదే చెప్పడం. మనకిచ్చిన ధర్మం ఏమిటో మనము అది ఆచరించాలి.
పరధర్మాన్ని ఆచరించడం కన్నా మన ధర్మాన్ని చేయడమే ఉత్తమం. అప్పుడు గాడిద అది గ్రహించిందట. అంటే నా పని ఏదో నేను చేసుకొని వెళ్ళాలి. కుక్క అలాగ చేసిందని అదే దానిలాగా తను కూడా ఆ పేరు సంపాదించాలని చేయడం అనేది మూర్ఖత్వము అని అది తెలుసుకుందట. అదే విధంగా మనుషుల్లో కూడా మన ధర్మాన్ని మనం అనుసరిస్తేనే చాలు. పరుల ధర్మంలో అనుసరించడానికి వెళ్ళి వాళ్ళ దగ్గర నీవెందుకు కల్పించుకున్నావని అడగడము. అంటే కొన్ని చేయవలసిన ధర్మాలున్నప్పుడు చేయడము తప్పు కాదు. కానీ ఫస్ట్ మన ధర్మాన్ని మనం చేయడమే ఉత్తమం అని కూడా ఇక్కడ భగవంతుడు తెలియచేయడం జరిగింది. ఇక ఆ విద్యుక్త ధర్మాలలో హ్మ్. ఆహ్, విధించమన్నది. ఆ యొక్క ధర్మాలలో ఎవరి వాళ్ళ ధర్మాల్ని వాళ్ళు చేయడం ముఖ్యము అని ఉన్నది కదా! ఇక్కడ అలాంటి ధర్మము అని అనుకున్నప్పుడు మనము ఆ భగవంతుని యొక్క ఆధ్యాత్మిక విషయంలో ఉంటూ భగవంతుణ్ణి మనము సేవించడం అనేది మన ధర్మము అని కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే ఇలాంటి ఆధ్యాత్మిక విషయంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఈ తారుమారైనా కానీ అది ఇదవ్వదు. ఇప్పుడు మనకి ఉదాహరణకి విశ్వామిత్రుల వారిని తీసుకోండి. విశ్వామిత్రుల వారు మొదట ఆయన రాజుగా ఉన్నారు కదా! ఆయన యొక్క కుమారులంతా మరణించేసరికి ఆయన తర్వాత తపస్సు చేసి బ్రాహ్మణుడయ్యాడు. బ్రహ్మర్షిగా పేరు పొంది బ్రాహ్మణుడిగా అయ్యాడు. తన ధర్మాన్ని అక్కడ మార్చుకున్నాడు. అదే విధంగా పరశురాముడు ఉన్నారు. పరశురాముడు ఆయన జన్మతః ఎవరు? బ్రాహ్మణుడు. కానీ ఆయన తరువాత ఆ యొక్క బ్రాహ్మణులకందరికీ కూడా రాజులు అగౌరవపరుస్తూ ఉన్నారు అని తెలుసుకొని ఆయన క్షత్రియునిగా ధర్మాన్ని పొంది 21 మంది రాజులను ఆయన సంహరించడం జరిగింది. అంటే ఇది సాధారణమైన విషయంగా కాదు. అట్లాంటి ఆధ్యాత్మిక విషయంలో ఉన్నప్పుడు ఆ పరధర్మాన్ని కూడా మనము ఆహ్, తీసుకోవడం అనేది అది మంచి విషయంగానే మనము గుర్తించాలి అన్నమాట. ఇక ముఖ్యంగా ఇలాంటి మనము ధర్మాల్ని అనుసరించేటప్పుడు మనము కోరికలనంతా కూడా మన నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ కోరికలు, ఈ మోహము అనేది ఎలాంటిది అంటే శత్రువులతో సమమైన విషయము అని ఇక్కడ చెప్తూ శ్రీ భగవాన్ ఉవాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనామిహ వైరినం. కృష్ణ భగవానుడు అర్జున్‌తో పలుకుతున్నారు. ఓ అర్జున! ఈ రజోగుణం సంపర్కం వలననే మనకి ఈ కోపాలు అన్నీ కూడా ఇలాగా కలుగుతాయి. కోరికలు ఇలాంటివన్నీ. మొదట దానిని మన యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే కోపాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతామో, అదే మనకొక పెద్ద విషయము. అంటే మంచి జరిగిన విషయం. అలా కోపం లేనప్పుడు అది మనకి శత్రువుతో సమము. మనము అలాగా మంచి వాళ్ళుగా ఉండి కూడా ఆ కోపాన్ని కలిగితే ఇతరులు మనల్ని శత్రువుల్లాగే భావిస్తారు. అతనితో మాట్లాడకూడదు. ఎప్పుడు చూసినా కోపంలో ఉంటాడు అని ఒక శత్రుత్వ భావంతో మనల్ని చూస్తారనమాట. కాబట్టి ఆ యొక్క కోరికలను మనము ఎప్పుడు కూడా మన ఇదిగా ఉంచుకోవాలి. అలాంటి కోరికల్ని మనము భగవంతుని వైపుకు మళ్లించాలి. చూడండి. అలాగ మనకి కోపము అలాంటి ఇవి అయినప్పుడు కూడా వాటినన్నింటిని కూడా భగవంతుని వైపుకు మళ్లించాలి. ఎలాగా? నిత్యము భగవంతునికి ఆరాధించడము, పూజలు చేయడము, తర్వాత మన యొక్క కోపము అలాంటివి ఉన్నప్పుడు భగవంతుణ్ణి గ్రంథాలను తీసుకొని వాటిని పఠించడము, పువ్వులను కోసుకొచ్చి భగవంతుని అలంకరణ చేసి చూడడము, మందిరాలకు వెళ్ళడము, అలాగా మనము డైవర్ట్ చేసుకోవచ్చు మన యొక్క కోపాన్ని. అలాగ చేసినప్పుడు మనము ఆధ్యాత్మికతలోకి ఇదైపోతాము. ఆ కోపాన్నంతా కూడా నిగ్రహించుకుంటాము. హ్మ్. తర్వాత నిత్యం భగవంతుడిని జపమాలను చేసుకోవచ్చు. అలాంటి సమయంలో అంటే ఆ సమయాన్ని డైవర్ట్ చేసి భగవంతుని యొక్క విషయంలో మనము ఇదైనప్పుడు మంచి సత్ఫలితాలను మనము పొందుతాము అని ఇక్కడ చెప్తున్నారు. ఇక చూడండి ఎగ్జాంపుల్ తీసుకుంటే హనుమంతుడు. హనుమంతుడు భక్తుడు కదా! శ్రీరామచంద్రునికి ఆయన అంత భక్తి తత్వంతో ఉన్నవారు. ఆయన కూడా కోపాన్ని ప్రదర్శించారు.
లంకకు వెళ్ళినప్పుడు ఆయన తోకకు నిప్పు పెట్టినప్పుడు ఏం చేశారు ఆయన? తోకని ఆర్పించలేదు, ఆర్పివేసే విధంగా చేయలేదు. వెళ్ళి కోపముతో ఆ లంకనంతా దహించి వచ్చాడు. అంటే భక్తుడిగా ఉన్నప్పుడు ఇలాంటి కోపాన్ని ప్రదర్శించడంలో తప్పు లేదు. అందుకే భగవంతుడే చెప్తాడు కదా, నాకెవరైనా అపరాధం చేసినా నేను మన్నిస్తాను. నా భక్తులకి ఎవరైనా అపరాధం చేస్తే నేను సహించను. మరి భగవంతుడు అలా చెప్పినప్పుడు భక్తులు కూడా మనము భగవంతుని పైన ఎవరైనా ఏదైనా తెలియజేశారనుకోండి, మనము దాన్ని స్వీకరించకూడదు. ఖరాఖండిగా తెలియచేయాలి. భగవంతుడు ఆకారుడు, విగ్రహ రూపంలో ఉన్నాడు కదా అనేసి విగ్రహాన్ని ఆరాధించడం ఏమిటి అని కొంతమంది చెప్తారు కదా. అలాంటప్పుడు మనం ఖరాఖండిగా చేయాలి. ఆయన సచ్చితానందుడు, నిత్యము ఆనందంతో ఉండే పరిపూర్ణమైన జ్ఞానాన్ని కలిగిన వాడు ఆయన. కాబట్టి ఆయన మనకి బ్రహ్మ సంహితలో తెలుసుకొని ఉన్నాం కదా, ఈశ్వర పరమ సచితానంద విగ్రహ. మరి అలాంటప్పుడు మనకి భగవంతుడు మనకి సపోర్ట్ చేసేటప్పుడు మనం కూడా భగవంతుణ్ణి ఆ విధంగా ఎవరైనా చెప్పినప్పుడు భగవంతుడు అని మనం తెలియచేయాలి. అలాంటి సమయంలో మనం క్రోధాన్ని కలిగితే కూడా అది ఏమి పెద్ద విషయంగా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ కామము అనేది, ఈ కోరికలు ఇవన్నీ కూడా ఎన్ని దశలలో మనల్ని ఇది చేస్తాయో చూడండి. ఈ యొక్క 3.38 శ్లోకాల్లో ఇలాగా అగ్ని పొగ చేత కప్పబడి ఉంటది కదా. ఆ పొగ వస్తూ ఉంటే అగ్ని మనకు తెలియదు, కానీ లోపల అగ్ని ఉంటది. ఆ విధంగా అగ్ని పొగ చేత ఏ విధంగా కప్పబడి ఉంటదో, తర్వాత అద్దం మీద ధూళి ఏ విధంగా పడి అద్దాన్ని మూసివేసి ఉంటదో, మనం ఆ ధూళిని తుడిస్తే కానీ అద్దం మనకి ఆ ప్రతిబింబం తెలియదు. అదేవిధంగా తల్లి యొక్క గర్భంలో మావి చేత పిల్లవాడు కప్పబడి ఉంటాడు కదా. ఆ పిల్లవాడు బయటకు రావాలి అంటే ఆ యొక్క మావి ఇదైనప్పుడే పిల్లవాడు బయటకు వస్తాడు. ఈ విధంగా మనలో కూడా ఈ కామము, ఈ ఈ కోరికలు అన్నీ కూడా ఆ విధంగా ఆ యొక్క కామం చేత మనము ఆ విధంగా కప్పబడి ఉన్నాము అంటూ ఒక మంచి సూక్తిని భగవంతుడు ఇక్కడ అర్జునునికి తెలియచేయడము జరిగింది. అంటే ఆ పొగ ఉన్నది కదా, ఆ అగ్ని చేత, అగ్ని పొగ చేత కప్పబడి ఉన్నది కదా. మనము ఆ పొగని ఊదేశామనుకోండి, వెంటనే అగ్ని బయటకు తెలుస్తుంది. ఆ విధంగా మనము అగ్ని ఏ విధంగా బయట వచ్చిందో ఆ విధంగా మనము భగవంతునితో భక్తి యోగంలో ఉన్నామనుకోండి, మనము ఆ విధంగా అగ్నిలాగా స్వచ్ఛంగా ఉంటాము. అంతటి ప్యూరిటీని, పవిత్రాత్మ అంటారు కదా, అలాగా కలిగి ఉంటాము. ఇక ఎలాగ అద్దం మీద ఆ దుమ్మంతా పడి ఉంటే ఆ దుమ్మును తీసేస్తే మన ప్రతిబింబాన్ని మనం చూస్తామో, ఆ విధంగా మనము ఉన్నప్పుడు ఆ యొక్క మన హృదయాంతరాలలో ఉండే ఆ కల్మషాలు, మలినము అంటే అద్దం మీద మలినంలాగా మన హృదయంలో మలినం పేరుకొని ఉన్నది. దాన్నంతా కూడా మనము తుడవాలి, పోగొట్టుకోవాలి. అలా చెయ్యాలి అంటే భగవంతునితో భక్తి యోగంలో ఉండి నామాన్ని జపిస్తూ 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 మనము ఆ యొక్క మలినాన్ని పోగొట్టుకుంటాం. తర్వాత శిశువు ఆ మావి చేత కప్పబడి ఉంటారు అనడము ఎలాగంటే, ఆ యొక్క శిశువు తల్లి గర్భంలో అలాగ ఉన్నప్పుడు నిరంతరము చేతులను పైకి పెట్టి, భగవంతుడా నన్ను ఈ నరక కూపం నుంచి నన్ను బయటకు పడవేయి, నన్ను అలాగ పడవేసావనుకో నిన్ను ప్రతిరోజు ఆరాధిస్తాను, ప్రతిరోజు నిన్ను తలుచుకుంటాను అని చెప్పని నిమిషం ఉండదట ఆ పిల్లవాడు తలుచుకుంటూ. అలాగ ఉన్నప్పుడు భగవంతుడు అలాగ బయట ప్రపంచానికి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? భగవంతుణ్ణే విస్మరిస్తారు. అంటే వేల మందిలో ఒక్కరే ఆయన్ని గుర్తిస్తున్నారు. మిగతా అందరూ కూడా విస్మరిస్తున్నారు. అంటే ఆ 999 మందిని కూడా భగవంతుడే కదా ఆయన బిడ్డలుగా బయటకు తీసుకొచ్చారు తల్లి గర్భం నుంచి. కానీ విస్మరిస్తున్నారు. దీనిని చెట్లతో పోలుస్తారనమాట. చెట్లు చూడండి, అది చేతనంతోనే ఉంటాయి. అంటే జీవం ఉంది అది. కానీ పళ్ళనిస్తాయి, పూలనిస్తాయి, అన్నీ ఉంటాయి. కానీ ఒక చోటు నుంచి ఒక చోటికి అవి ప్రయాణం అవుతాయా? లేవు. అలాగే ఒకే చోట అచేతనంగా పడి ఉంటాయన్నమాట, జీవం ఉంటే కూడా.
ఆ విధంగా ఆ యొక్క గర్భంలోని శిశువు యొక్క పరిస్థితిగా చేస్తారన్నమాట. కాబట్టి ఇలాంటి కామంతో మనము ఇదైనప్పుడు ఇన్ని విషయాలను మనము ఇదవుతూ ఉంటాము. కాబట్టి ఇంద్రియాలన్నింటిని కూడా మన ఆధీనంలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ భగవంతునికి శరణాగతి వేడుతామో, అలాగ వేడినప్పుడు యొక్క సర్పానికి కోరలు ఉన్నప్పుడు ఉండడం వల్లనే కదా అది విషాన్ని ఇదవుతది. ఆ విధంగా ఆ కోరలే తీసేసామనుకోండి, ఆ సర్పానికి ఎలా పడి ఉంటది? ఆ విధంగా మనము భగవంతుని సాన్నిధ్యం పొందినప్పుడు ఇలాంటి మోహము, కామము, క్రోధము ఇవన్నీ కూడా కోరలు తీసేసినటువంటి పాము ఎలాగ ఉంటదో ఆ విధంగా మనము భగవంతుని వద్ద చేరుతామనమాట. అంటే అంతటి శరణాగతిని మనము పొందాలి. అంత అభ్యాసం చేసి భగవంతుణ్ణి మనము చేరుకోవాలి. ఇక చివరగా ఆ ఇంద్రియాలను మనము మన యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి అని పదే పదే, పదే పదే కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పడంలో అంతరార్థం ఏమి అంటే, మన దేహం ఉన్నది కదా! ఈ దేహం కన్నా ఇంద్రియాలు చాలా గొప్పవట. అంటే దేహం ఏమీ ఇది లేదు. ఆ ఇంద్రియాలతో అంత పవర్ ఉంది. దేన్నైనా కానీ అది ఆ ఇంద్రియాల వలన పడగొట్టేస్తది. ఇక ఆ ఇంద్రియాల కన్నా మనస్సు అనేది ఉంది చూడండి. అది ఇంకా శక్తివంతమైనది. ఒక మనసు వలన ఇప్పుడే చెప్పాను. ఒక మనసు వలన ఎన్నో విషయాలు ఇదవుతూ ఉంటాయి. కానీ ఆ మనస్సు కన్నా బుద్ధి, ఆలోచించగలిగిన ఆ బుద్ధి ఉంది కదా! మేధస్సు. అది ఇంకా గొప్పదట. ఇక ఆ బుద్ధి ఉన్నది చూడండి. ఆ బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. అంటే చివరికి ఎక్కడొచ్చి పడ్డాం మనము? ఆత్మ గొప్పది. అంటే శరీరం కన్నా, లేకపోతే ఇంద్రియాల కన్నా, మనసు కన్నా, బుద్ధి కన్నా ఆత్మ అనేది గొప్పది. కాబట్టి మన ఆత్మ గురించి మనము తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే మనమెవరము, మన అదే జీవాత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఆ యొక్క ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని తెలుసుకున్నప్పుడు తప్పకుండా మనము ఒక గొప్ప యోగులంలాగా అవుతాము. ఆ యొక్క సత్యాన్ని తెలుసుకున్నప్పుడు. అందుకే ఇక్కడ ఓ గొప్ప బాహువులు కలిగిన అర్జున, ఈ ఇంద్రియాల కంటే, మనసు కంటే, బుద్ధి కంటే హ్మ్, ఆత్మ గొప్పదని ఎరిగిన వాళ్ళు మాత్రమే హ్మ్, మనస్సును స్థిరపరిచి భగవంతుని యొక్క ఆ యొక్క సాన్నిధ్యంలో అంటే భక్తి యోగంలో భక్తియుత సేవ చేయడానికి వాళ్ళు కల్పించుకొని ఉంటారు. ఇది ఇలాగ చేయడం అనేది మనము శత్రువుని జయించినంత ఇదనమాట. ఆ పవరు. అంటే ఆత్మను గురించి మనం తెలుసుకుంటే మనసును జయించినట్లే. మనసును జయించాము అంటే శత్రువుని జయించిన విధంగానే. ఆ విధంగా అంటూ ఆ యొక్క వివరణను భగవంతుడు అర్జునునికి ఈ యొక్క కర్మయోగంలో వివరంగా తెలియచేశారు. అంటే కర్మయోగము అనేది ఆ యోగంలో కనెక్ట్ అయ్యి ఉంటే కూడా ఆ కర్మలను మంచి కర్మలుగా చేసుకొని సత్ఫలితాలను ఇచ్చే కర్మలుగా చేసుకొని భగవంతునికి మనం అటాచ్మెంట్ అయ్యి ఉమ్, ఈ యొక్క ఇంద్రియాలను వీటిని అన్నింటిని మనసును బుద్ధిని వీటినంతా కంట్రోల్లో ఉంచి ఎప్పుడైతే భగవంతునికి శరణాగతి పొంది ఆ యొక్క మార్గంలో వెళ్తామో వాళ్ళందరూ కూడా మనస్సును జయించిన వాళ్ళు శత్రువుని జయించిన వాళ్ళు అని గొప్ప రహస్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఈ యొక్క కర్మయోగంలో వివరించడము జరిగింది. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.